ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒకటే చెట్టు. ఇది నేను పెట్టింది కూడా ఆయిల్ క్యాన్లో అన్నమాట. పచ్చిమిర్చిలు చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చాయి. ఇది ఫస్ట్ క్రాప్ అన్నమాట. నేను వీటికి ఇచ్చింది ఓన్లీ కిచెన్ వేస్టే ఇచ్చాను, ఇంకా వీటికి ఇంకేం ఇవ్వలేదు నేను. ఓన్లీ కిచెన్ వేస్ట్ వాటర్ ఉంటుంది కదా, ఓన్లీ ఆ యొక్క కిచెన్ వేస్ట్ వాటర్ ఒకటే వేసాను. చాలా బాగా వచ్చాయి. క్రాఫ్ట్ మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మనము మన తోటలో పడినటువంటి కాయలు వచ్చాయనుకుని ఎంతో హ్యాపీగా ఉంటుంది కదా. నాకైతే వీటిని చూస్తుంటే మా మమ్మీ వాళ్ళ పొలం దగ్గర సేమ్ ఇలానే వచ్చేవన్నమాట. అదే గుర్తొచ్చింది. చాలా బంచెస్ వచ్చేసేవన్నమాట. అవి తెంపడానికి లాస్ట్ వచ్చేది, అంత ఎక్కువగా వచ్చేవి. ఇవి చూస్తుంటే కూడా అలానే అనిపించింది. బట్ భూమిలోకి తర్వాత మనము పాట్లో పెట్టిన దానికి డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువగా ఉంది. అక్కడైతే అసలు 2 చేతులతో గుత్తులు వచ్చేవి. 2 చేతులు పట్టుకొని తెంపేవాళ్ళం అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇంత పెద్దగా వచ్చాయి. వీటికి ఉన్నటువంటిది కూడా పాట్ చాలా చిన్న సైజ్ పాట్. నేను పెద్ద సైజ్ పాట్ ఏం పెట్టలేదు, చిన్న సైజ్ పాటే, కానీ చాలా మంచిగా వచ్చినాయి. ఇలా మనము ఇంట్లోనే ఆర్గానిక్ ఫుడ్ చేసుకున్నామనుకోండి, మనకు కంపల్సరీ ప్రతి కర్రీలోకి కానీ ప్రతి రెసిపీలోకి మనకి పచ్చిమిర్చి అనేటువంటి కంపల్సరీ అవసరం. కాబట్టి ఇలా మనం పచ్చిమిర్చి, తర్వాత టమాటాలు, కరివేపాకు, కొత్తిమీర ఇలాంటివి మనం ఇంట్లోనే పండించుకున్నాం అనుకోండి, మనం బయటికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. తర్వాత ఏంటంటే మనం ఆర్గానిక్ ఫుడ్ తీసుకున్నట్లయితే మనం చాలా హెల్తీగా ఉంటుంది. మన యొక్క ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట. ఇవి చూడండి ఫ్రెండ్స్, చాలా వచ్చాయి. ఇక్కడ నాకు వచ్చేసి 1 2 3 4 5 6 7 8 ఉన్నాయన్నమాట కుండీలు. అంటే 8 కుండీలు కాదు ఫ్రెండ్స్, అన్నీ కూడా ఆటా ప్యాకెట్స్, తర్వాత ఆయిల్ ప్యాకెట్స్, అంతే, ఇంకా వేరే ఏమీ లేవు. ఓన్లీ వీటిలో ఉన్నటువంటివి అన్నమాట. ఇంకా చాలా పూత ఉంది చూసారా. ఇలా మనము పూత దశలో ఉన్నప్పుడు వీటికి మనము మజ్జిగ వాటర్ స్ప్రే చేస్తే చాలా బెటర్.